ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారని, ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా లేక వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అంటూ ప్రశ్నించారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తున్నారని, వాళ్లు ఫైనల్ అయ్యే వరకు కూడా తమకు తెలియడం లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి ఫైర్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో పదవులకు సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా క్యాబినెట్ లో ఏవైతే ఖాళీగా ఉన్నాయో బెర్తులు 6 బెర్తులతో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తారని ఒక చర్చ అయితే బలంగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలోనే సీఎం గానీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వరుసగా పర్యటన చేస్తున్నారు. ఇప్పుడు సీఎం కూడా అక్కడే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి పార్టీ అగ్రనాయకత్వంతో చర్చలు చేస్తున్నారనే ఒక టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తో పాటు నామినేటెడ్ పోస్టులు అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పటికే ఒక 38 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు కాబట్టి మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తారని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ క్యాబినెట్ బయటలకు సంబంధించి కానీ, మంత్రి పదవులకు సంబంధించి కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కొన్ని పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ పేర్లకు సంబంధించి నిన్న జగ్గారెడ్డి ఏఐసీసీ కార్యదర్శి విష్ణును దీనికి సంబంధించి కొద్దిగా ఆరా తీయడానికి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విష్ణుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, పార్టీలో సీనియర్ నేతగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకు కూడా పార్టీలో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. ఎవరెవరికి పేర్లు తెరపైకి వస్తున్నాయి, వారి అందరికీ ఫైనల్ అయ్యేంత వరకు కూడా ఫస్ట్ నామినేటెడ్ పోస్టులు కానీ, అదే విధంగా ఈ అంశాలకు సంబంధించి పార్టీలోకి చేరికలు కానీ ఇవన్నీ కూడా ఏవి సరిగ్గా తెలియట్లేదు. ఇన్ఛార్జీలుగా ఉన్న మీకైనా సరిగ్గా తెలుస్తుంది. అసలు మీరు రాష్ట్రంలో ఉండి పనిచేస్తున్నారా లేదంటే కనుక వేరే రాష్ట్రంలో ఉండి వెళ్ళిపోయారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. కనీసం ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులు అంటే పార్టీకి కళ్ళు చెవులుగా పనిచేయాలి, వారు అంటే మొత్తం అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దీపాదాస్ మున్షి కానీ సహా ఇన్ఛార్జీలుగా 3 ఉంటారు. 3 జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వీరెవరు కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకోవట్లేదు. పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎవరితో సరిగ్గా మాట్లాడలేదు, సంప్రదించట్లేదు. ఈ పరిస్థితి కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ నామినేటెడ్ పోస్టులు కానీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించిన అంశాలు కూడా ఏవి కూడా డిస్కస్ చేయట్లేదు అనే అంశాన్ని ఇన్ఛార్జ్ విష్ణు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి సెటిలైట్ చేయాలంటూ కూడా జగ్గారెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. థాంక్యూ ప్రతాప్.